మనం పొద్దున్న లేచిన దగ్గర నుండి వాడే టూత్ పేస్ట్ నుండి బట్టలు ఉతికే డిటర్జెంట్, వాడే సోప్, షాంపూ, కండిషనర్స్, కాస్మెటిక్స్, తాగే టీ ఇలా ఇంకా ఎన్నో పనుల్లో ప్రతిరోజు ఖచ్చితంగా ఈ కంపెనీ ప్రొడక్ట్స్‌ని వాడతాం. అదే హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్. మనం రోజువారీ కన్జ్యూమర్ గుడ్స్‌లో దాదాపు 50% ఈ కంపెనీ ప్రొడక్ట్సే ఉంటాయి. అలా మనకు తెలియకుండానే మన జీవితంలో భాగమైంది ఈ కంపెనీ. పేరులో హిందుస్థాన్ ఉందని ఇది ఇండియన్ కంపెనీ అనుకుంటే పొరపాటే. నిజానికి ఇదొక బ్రిటిష్ కంపెనీ. అసలు ఒక బ్రిటిష్ కంపెనీ ఇండియాలో ఇంతగా ఎలా పాతుకుపోయింది? ఈ కంపెనీ ఎలా ఎదిగింది? అనే విషయాలను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సో, ఎక్కడ మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకెళ్ళిపోదాం. 1885లో ఇంగ్లాండ్‌లో ఇద్దరు బ్రదర్స్ ఒక కొత్త కంపెనీ స్టార్ట్ చేశారు. ఈ కంపెనీ పేరు లివర్ బ్రదర్స్ లిమిటెడ్. ఆ రోజుల్లో ఇంగ్లాండ్‌లో సోప్స్ అనేవి ప్యాకింగ్ ఏమీ లేకుండా ఈ రోజుల్లో బెల్లం అమ్మినట్లు అమ్మేవారు. దీనివల్ల సోప్స్‌కి చిన్న చిన్న డ్యామేజెస్ అయ్యేవి. వీటికి ఒక బ్రాండ్ కూడా ఉండేది కాదు. సో, క్వాలిటీ తక్కువ ఉండి సోప్స్ త్వరగా అరిగిపోయాయి. ఈ సోప్స్‌ని ఆ రోజుల్లో టాలో అనే మెటీరియల్‌తో తయారు చేసేవారు. టాలో అంటే యానిమల్ ఫ్యాట్ నుండి వచ్చే సబ్స్టెన్స్. దీంతో 1884లో టాలోకి బదులుగా వెజిటబుల్ ఆయిల్స్‌తో, పామ్ ఆయిల్‌తో ఒక సోప్ తయారు చేయాలని లివర్ బ్రదర్స్ అనుకున్నారు. దీంతో అదే సంవత్సరం లివర్ బ్రదర్స్ కంపెనీ నుండి మొట్టమొదటి బ్రాండెడ్ అలాగే పేపర్‌లో వ్రాప్ చేసిన డిటర్జెంట్ సోప్ లాంచ్ చేశారు. అదే సన్‌లైట్ సోప్. ఈ సోప్ క్వాలిటీ బాగా ఉండడంతో వెంటనే చాలా ఫేమస్ అయింది. నిజానికి ఇప్పుడున్నట్లుగా బ్రాండెడ్ సోప్ కాన్సెప్ట్ అక్కడే మొదలైంది. సన్‌లైట్ సోప్ జస్ట్ ఇంగ్లాండ్‌లోనే కాకుండా యూరోప్ మొత్తం బాగా సక్సెస్ అయింది. జస్ట్ యూరోపే కాదు, ప్రపంచం మొత్తం ఈ సోప్ లాంచ్ చేయడం మొదలుపెట్టారు. మన ఇండియాలో కూడా 1888లో లివర్ బ్రదర్స్ కోల్కతాకి ఎంటర్ అయ్యారు. అలా ఇండియాలో ఈ కంపెనీ ప్రయాణం మొదలైంది. ఇండియాలో లాంచ్ అయిన తర్వాత లివర్ బ్రదర్స్ కంపెనీ బాగా సక్సెస్ అయింది. ఇండియాలో అప్పటికి ఎలాంటి వ్రాపర్ సోప్, బ్రాండెడ్ సోప్ లేదు. సో, ఈ సన్‌లైట్ సోప్ కాన్సెప్ట్ ఇండియన్స్‌కి కూడా కొత్తగా అనిపించింది. సోప్ యొక్క క్వాలిటీ అలాగే ప్యాకేజింగ్ చాలా మందిని అట్రాక్ట్ చేసింది. ఈ సోప్ లాంచ్‌కి ముందు షాప్స్‌లో అమ్మే బార్స్‌తో అలాగే ఇంకా ట్రెడిషనల్ ఐటెమ్స్‌తో క్లోత్స్‌ని వాష్ చేసేవారు. సో, ఆ టైంలో ఈ బ్రాండెడ్ సోప్ హ్యూజ్ సక్సెస్ సాధించింది. లివర్ బ్రదర్స్ మార్కెటింగ్‌లో క్లీన్‌తో పాటు హైజీన్‌ని కూడా వాడారు. ఇది యానిమల్ ఫ్యాట్‌తో కాకుండా వెజిటబుల్ ఆయిల్‌తో తయారు చేయడం కూడా చాలా మందికి నచ్చింది. లివర్ బ్రదర్స్ సోప్ డిస్ట్రిబ్యూషన్ కోసం కొంతమంది ఏజెంట్స్‌ని పెట్టుకొని డిమాండ్‌కి తగ్గట్టుగా సప్లై చేసేవారు. ఈ ఏజెంట్స్ ద్వారా సోప్ డిస్ట్రిబ్యూషన్ చాలా ఫాస్ట్‌గా జరిగేది. ఆ టైంలో ఇండియా బ్రిటిష్ కంట్రోల్‌లో ఉండడంతో బ్రిటిష్ హెల్ప్‌తో ట్రాన్స్‌పోర్ట్ నెట్వర్క్స్‌ని కూడా ఈజీగా యాక్సెస్ చేసి సోప్స్‌ని త్వరగా ట్రాన్స్‌పోర్ట్ చేసి సేల్స్ చేసేవారు. అలా ఈ బ్రిటిష్ కంపెనీ జస్ట్ ఒక్క సోప్‌తోనే ఇండియాలో సూపర్ సక్సెస్ అయింది. ఆ టైంలో ఇంగ్లాండ్‌లో సోప్స్ తయారు చేసి ప్రపంచమంతా సెల్ చేసేది ఈ కంపెనీ. ఆ టైంలో బ్యూటీ సోప్స్ కూడా లోకల్‌గానే కొనుక్కునేవారు. క్వాలిటీ, ప్యాకేజింగ్ లాంటివి ఏమి ఉండేవి కాదు. దీంతో లివర్ బ్రదర్స్ 1894లో లైఫ్ బాయ్ అనే టాయిలెట్ సోప్ లాంచ్ చేశారు. లైఫ్ బాయ్ సోప్‌ని 1895లో ఇండియాలో కూడా లాంచ్ చేశారు. ఈ సోప్‌ని కూడా సన్‌లైట్ సోప్ లానే మార్కెటింగ్ చేశారు. దీంతో లైఫ్ బాయ్ సోప్ కూడా బాగా సక్సెస్ అయింది. ఆ తర్వాత లివర్ బ్రదర్స్ అప్పటికే ఉన్న కొన్ని సోప్ బ్రాండ్స్‌ని కూడా అక్వైర్ చేశారు. దీంతో జస్ట్ కొన్ని రోజుల్లోనే లివర్ బ్రదర్స్ కంపెనీ ఇండియాలో అలాగే ప్రపంచంలో ఒక ప్రముఖ సోప్ కంపెనీ అయిపోయింది. బట్ అదే టైంలో లివర్ బ్రదర్స్ కంపెనీకి ఒక పెద్ద సమస్య వచ్చింది. అదే రా మెటీరియల్. లివర్ బ్రదర్స్ కంపెనీ టాలోతో కాకుండా వెజిటబుల్ ఆయిల్‌తో సోప్ తయారు చేయడంతో పామ్ ఆయిల్ రా మెటీరియల్స్ కావాలి. కంపెనీ ప్రపంచం మొత్తం ఎక్స్‌పాండ్ అవడంతో మెటీరియల్స్ మరింత ఎక్కువ కావాలి. బట్ అదే టైంలో యూరోప్‌లో ఒక కొత్త కంపెనీ ఏర్పడింది. అదే మార్గరైన్ యూని. ఆ టైంలో యూరోప్‌లో బటర్ షార్టేజ్ బాగా ఉండేది. యూరోపియన్స్ ఫుడ్‌లో ఎక్కువ బటర్ యూజ్ చేస్తారు. బట్ ఈ బటర్ షార్టేజ్ వల్ల బటర్ కాస్ట్ చాలా ఎక్కువ ఉండేది. దీంతో బటర్‌కి ఆల్టర్‌నేటివ్‌గా మార్గరిన్‌ని కనిపెట్టారు. ఈ మార్గరిన్ పామ్ ఆయిల్‌తో తయారు చేసే ఒక సబ్స్టెన్స్. దీని టేస్ట్, టెక్స్చర్ సేమ్ బటర్ లానే ఉంటాయి. సో, 1998లో మార్గరిన్ యూని అనే కంపెనీ యూరోప్‌లో మార్గరిన్ సేల్స్ చేయడం మొదలుపెట్టింది. ఇదే లివర్ బ్రదర్స్ కంపెనీకి పెద్ద సమస్య అయింది. లివర్ బ్రదర్స్‌కి పామ్ ఆయిల్ కావాలి, అలాగే మార్గరిన్ యూనికి పామ్ ఆయిల్ కావాలి. 2 కంపెనీస్‌కి హ్యూజ్ డిమాండ్ ఉంది. ఈ 2 కంపెనీస్ రా మెటీరియల్స్ కోసం చాలా డీల్స్ చేసుకున్నాయి, కానీ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వలేదు. దీంతో ఈ రా మెటీరియల్స్ షార్టేజ్ తగ్గించడానికి ఈ 2 కంపెనీస్‌ని మెర్జ్ చేయాలని డిసైడ్ అయ్యారు. దీంతో 1930లో ఈ 2 కంపెనీస్ అంటే లివర్ బ్రదర్స్ లిమిటెడ్ అలాగే మార్గరైన్ యూని 2 కలిసి యూనిలివర్ లిమిటెడ్ ఏర్పడింది. ఈ మెర్జ్ వల్ల యూనిలివర్ లిమిటెడ్ సోప్స్‌తో పాటు ఎఫ్ఎంసీజీలో కూడా ఎంటర్ అయింది. ఈ కొత్త కంపెనీలో లివర్ బ్రదర్స్ ఫ్యామిలీకి అలాగే మార్గరైన్ యూని ఫౌండర్స్ ఫ్యామిలీకి చాలా తక్కువ రోల్ వచ్చింది. దీంతో కొత్త కంపెనీతో ఒకరి బిజినెస్‌లోకి ఒకరు దూరలేదు. సో, యూనిలివర్ కంపెనీ బాగా గ్రో అయింది. యూనిలివర్ కంపెనీ మరిన్ని రంగాల్లోకి ఎక్స్‌పాండ్ అయింది. మరిన్ని బ్రాండ్స్‌ని అక్వైర్ చేసింది. ఇండిపెండెన్స్‌కి ముందు ఇండియాలో యూరోపియన్ కంపెనీస్ వనస్పతిని ఇంట్రడ్యూస్ చేశాయి. యూరోపియన్స్ ఫుడ్‌లో బటర్ ఎంత అవసరమో ఇండియన్ ఫుడ్‌లో నెయ్యి అనేది అంత కంపల్సరీ ఐటెమ్. బట్ బ్రిటిష్ టైంలో ఇండియాలో నెయ్యి అనేది చాలా కాస్ట్‌లీ అయింది. దీంతో కొన్ని యూరోపియన్ కంపెనీస్ తక్కువ ప్రైస్‌కి ఘీకి ఆల్టర్‌నేటివ్‌గా వెజిటబుల్ ఆయిల్స్‌తో వనస్పతి సెల్ చేయడం మొదలుపెట్టాయి. డాడా అండ్ కో అనే కంపెనీ ఇండియాకి వనస్పతి ఇంపోర్ట్ చేసి సెల్ చేసేది.
ఒక పక్క యూనిలివర్ కంపెనీ యూరోప్‌లో బటర్‌కి ఆల్టర్‌నేటివ్‌గా మార్గరిన్‌ని సెల్ చేసేది. సో, యూనిలివర్ కంపెనీ ఇండియాలో వనస్పతి కూడా సెల్ చేయడానికి డాడా అండ్ కో కంపెనీ నుండి రైట్స్ తీసుకుంది. బట్ డాడా అండ్ కో కంపెనీ యూనిలివర్‌కి చిన్న కండిషన్ పెట్టింది. ఈ కండిషన్ ప్రకారం యూనిలివర్ కంపెనీ వనస్పతి సెల్ చేసినా అందులో డాడా అండ్ కో కంపెనీ పేరు ఏదో రకంగా ఉండాలి. దీంతో 1931లో యూనిలివర్ కంపెనీ హిందుస్థాన్ వనస్పతి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనే కొత్త కంపెనీని స్టార్ట్ చేసింది. ఈ కంపెనీ వనస్పతిని ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ చేసి సెల్ చేయడానికి డాడా అండ్ కోతో చేసుకున్న అగ్రిమెంట్ వల్ల తయారు చేసిన వనస్పతి బ్రాండ్‌కి డాల్డా అనే పేరు పెట్టారు. డాడా అండ్ కో నుండి డాడా, అలాగే యూనిలివర్ నుండి ఎల్ లెటర్‌తో ఈ పేరు డాల్డా అయింది. అలా డాల్డా ప్రయాణం ఇండియాలో మొదలైంది. అలా మొదలైన డాల్డా ఇండియాలో హ్యూజ్ సక్సెస్ సాధించింది. దీంతో యూనిలివర్ కంపెనీ కూడా ఇండియాలో బాగా గ్రో అయింది. ఆ టైంలో మరొక కంపెనీని కూడా యూనిలివర్ కంపెనీ స్టార్ట్ చేసింది. ఈ కొత్త కంపెనీ పేరు యునైటెడ్ ట్రేడర్స్ లిమిటెడ్. ఈ కంపెనీ స్టార్ట్ చేసింది కాస్మెటిక్స్ అలాగే పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్‌ని ఇండియాకి ఇంపోర్ట్ చేయడానికి. దీంతో ఆ టైంలో యూనిలివర్‌కి చెందిన 3 కంపెనీస్ ఇండియాలో ఉన్నాయి. హిందుస్థాన్ వనస్పతి కంపెనీ, యునైటెడ్ ట్రేడర్స్ కంపెనీ, అలాగే లివర్ బ్రదర్స్ ఇండియా అనే 3 కంపెనీస్‌ని రన్ చేసేది యూనిలివర్ కంపెనీ. ఈ 3 కంపెనీస్ బాగా ఎక్స్‌పాండ్ అయ్యాయి. యూనిలివర్ ప్రపంచవ్యాప్తంగా షాంపూస్, క్రీమ్స్, టాల్కమ్ పౌడర్స్‌కి చెందిన చాలా పర్సనల్ కేర్ బ్రాండ్స్‌ని ఎక్వైర్ చేసింది. డవ్, లక్స్, పియర్స్ లాంటి బ్రాండ్స్‌ని కూడా ఎక్వైర్ చేసి ఈ బ్రాండ్స్ అన్నిటిని ఇండియాలో కూడా లాంచ్ చేసింది. దీంతో యూనిలివర్ కంపెనీ ఇండియాలో కూడా బాగా గ్రో అయింది. అదే టైంలో యూనిలివర్ కంపెనీకి మరో సమస్య వచ్చింది. అదే ప్యాట్రియోటిజం. ఆ టైంలో ఇండియా ఇంకా బ్రిటిష్ కంట్రోల్‌లో ఉండడంతో బ్రిటిష్ కంపెనీస్ మీద కూడా ఇండియన్స్‌కి నెగటివిటీ పెరిగింది. ఇండియన్ లీడర్స్ బ్రిటిష్ కంపెనీస్ బాయ్‌కాట్‌కి పిలిపించారు. దీంతో యూనిలివర్ సేల్స్ దారుణంగా పడిపోయాయి. దీంతో ఈ నెగటివిటీని ఎదుర్కోవడానికి యూనిలివర్ కంపెనీ మేనేజ్మెంట్‌లోకి ఇండియన్స్‌ని రిక్రూట్ చేసుకోవడం మొదలుపెట్టింది. అంతేకాదు లోకల్ ప్రొడక్షన్ మీద కూడా ఎక్కువ దృష్టి పెట్టింది. ఇలా చేయడం కంపెనీని ఇండిపెండెన్స్ మూవ్‌మెంట్‌లో బాయ్‌కాట్ నుండి కాపాడింది. రెండవ ప్రపంచ యుద్ధం యూనిలివర్ కంపెనీకి ఇండియాలో ఎదగడానికి మరింత హెల్ప్ చేసింది. యూరోప్‌లో యుద్ధం వల్ల అక్కడ బిజినెస్ చాలా తక్కువ జరిగేది. సో, మనీ కోసం ఈ యూరోపియన్ కంపెనీస్ అన్నీ ఇలా యుద్ధం జరగని దేశాలపై డిపెండ్ అవ్వడం మొదలుపెట్టాయి. కావలసిన డబ్బును ఈ దేశాలలో బిజినెస్ ఇంక్రీజ్ చేసి సంపాదించేవారు. యూనిలివర్ కంపెనీ కూడా అదే చేసింది. యూనిలివర్ కంపెనీ ఇండియాలో సేల్స్‌ని, ప్రొడక్షన్‌ని ఇంక్రీజ్ చేసింది. అలానే మరిన్ని ఎక్స్‌పాన్షన్స్ చేసింది. మరిన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఓపెన్ చేసింది. సో, ఇండియాలో కంపెనీ మరింత గ్రో అయింది. ఆ టైంలో కంపెనీలో వర్క్ చేస్తున్న చాలామంది బ్రిటిషర్స్ యుద్ధంలో జాయిన్ అవ్వడానికి ఇంగ్లాండ్ వెళ్ళిపోయారు. దీంతో ఆ ప్లేస్‌లో యూనిలివర్ కంపెనీ మరింత మంది ఇండియన్స్‌ని రిక్రూట్ చేసుకుంది. ఆఖరికి మేనేజ్మెంట్‌లో కూడా చాలా మంది ఇండియన్స్‌ని రిక్రూట్ చేసుకుంది. సో, ఇండియాలోని 3 కంపెనీస్‌లో ఎక్కువ శాతం ఇండియన్ మేనేజ్మెంటే ఉండేవారు. 1937లో ప్రకాష్ టండన్ లివర్ బ్రదర్స్ ఇండియాకి ఫస్ట్ ఇండియన్ డైరెక్టర్ అయ్యాడు. ఆ టైంలో ఇంగ్లాండ్‌లో, యూరోప్‌లో ఉన్న ఫ్యాక్టరీస్ కూడా యుద్ధంలో టార్గెట్స్ అయ్యాయి. దీంతో యూనిలివర్ కంపెనీ చాలా ఫ్యాక్టరీస్‌ని ఇండియాకి షిఫ్ట్ చేసేసింది. చాలా మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్విప్‌మెంట్ కూడా ఇండియాకి చేరింది. దీంతో ఇండియాలో యూనిలివర్ కంపెనీకి మరిన్ని ఫ్యాక్టరీస్ ఏర్పడ్డాయి. యుద్ధం టైంలో యుద్ధానికి కావాల్సిన ఎసెన్షియల్ ప్రొడక్ట్స్‌ని ఎక్కువగా మ్యానుఫ్యాక్చర్ చేసేవారు. అలాగే కంపెనీస్ మనీ కోసం ఇండియన్స్ ఏ ప్రొడక్ట్స్‌ని ఎక్కువగా కొంటారో అవే ఎక్కువ సేల్ చేయడానికి చూసేవారు. యుద్ధం వల్ల ఇంగ్లాండ్‌లోని హెడ్ ఆఫీస్‌తో కమ్యూనికేషన్స్ కూడా సరిగ్గా లేకపోవడంతో ఇండియన్ మేనేజర్స్ ఇండియన్ మార్కెట్ డిమాండ్స్‌ని బట్టి ఇండియన్స్‌కి ఫేవరబుల్‌గా కొత్త బ్రాండ్స్, ప్రొడక్ట్స్ లాంచ్ చేశారు. అలాగే యూరోప్‌లో ఉన్న ఫేమస్ యూనిలివర్ బ్రాండ్స్‌ని కూడా ఇండియాలో లాంచ్ చేశారు. ఇలా రెండవ ప్రపంచ యుద్ధం యూనిలివర్ కంపెనీ ఇండియాలో బాగా ఎక్స్‌పాండ్ అవ్వడానికి యూజ్ అయింది. వార్ అయిపోయిన తర్వాత ఇండియా ఇండిపెండెన్స్ తర్వాత యూనిలివర్‌కి మరొక సమస్య వచ్చింది. అదే నేషనలైజేషన్ పాలసీ. ఈ పాలసీతో ఫారిన్ క్యాపిటల్‌పై, ఫారిన్ కంపెనీస్‌పై ఇండియన్ గవర్నమెంట్ చాలా రూల్స్, రిస్ట్రిక్షన్స్ పెట్టింది. దీంతో యూనిలివర్ కంపెనీ ఒక అతిపెద్ద డెసిషన్ తీసుకుంది. ఇండియాలోని 3 వేరు కంపెనీస్ మేనేజ్ చేసే బదులు అన్నీ కలిపి ఒక పెద్ద జైంట్ కంపెనీ తయారు చేసి అందులో 10% షేర్ ఇండియన్స్‌కి ఇవ్వాలని అనుకుంది. దీంతో లివర్ బ్రదర్స్ ఇండియా లిమిటెడ్, హిందుస్థాన్ వనస్పతి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, అలాగే యునైటెడ్ ట్రేడర్స్ లిమిటెడ్ అనే 3 కంపెనీస్‌ని మెర్జ్ చేసి 1956లో హిందుస్థాన్ లివర్ లిమిటెడ్ అనే కొత్త కంపెనీ ఏర్పడింది. ఈ కంపెనీతో యూనిలివర్ ఇండియాలో ఒకేసారి బ్యూటీ, ఎఫ్ఎంసీజీ, పర్సనల్ కేర్, హోమ్ కేర్ సెక్టార్స్‌లో ఆపరేషన్స్ మొదలుపెట్టింది. 1959లో హిందుస్థాన్ లివర్ లిమిటెడ్ లాంచ్ చేసిన బ్రాండ్ ఎంత సక్సెస్ అయిందంటే ఈ రోజుకి దాదాపు ఇండియాలోని ప్రతి ఇంట్లో ఈ ప్రోడక్ట్ ఉంటుంది. అదే సర్ఫ్ డిటర్జెంట్. అప్పటిదాకా లాండ్రీ కోసం ఇండియన్స్ డిటర్జెంట్ సోప్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యేవారు. సోప్‌తో పోలిస్తే డిటర్జెంట్ పౌడర్‌తో ఈజీగా వాష్ చేయొచ్చు. అలాగే సోప్‌తో పోలిస్తే బెటర్ రిజల్ట్స్ వస్తాయి. సో, సర్ఫ్ డిటర్జెంట్ పౌడర్ సూపర్ సక్సెస్ అయింది. సర్ఫ్ జస్ట్ ఇండియాలోనే కాదు, వరల్డ్ మొత్తం యూనిలివర్ కంపెనీకి మరింత పెద్ద పేరు తెచ్చిపెట్టింది. సర్ఫ్ డిటర్జెంట్‌కి యూనిలివర్ ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్స్ చేసి బాగా ప్రజల్లోకి తీసుకువెళ్ళింది. ఎప్పటికప్పుడు కొత్త వేరియంట్స్‌ని కూడా లాంచ్ చేసింది.
ఇండియాలో కూడా హిందుస్థాన్ లివర్ లిమిటెడ్ ద్వారా సర్ఫ్ని లాంచ్ చేసి హ్యూజ్ సక్సెస్ సాధించింది యూనిలివర్ కంపెనీ. హిందుస్థాన్ లివర్ లిమిటెడ్ కంపెనీకి ఒక పక్క సర్ఫ్తో సక్సెస్ వచ్చినా ఆ తర్వాత మరో సమస్య వచ్చి పడింది. అదే నిర్మా. ఇండియాలో నిర్మా అనే లో కాస్ట్ డిటర్జెంట్ లాంచ్ అయింది. నిర్మా ప్రైస్ కేజీకి జస్ట్ ₹4, అలాగే సర్ఫ్ ప్రైస్ కేజీకి ₹15. లోకల్ ప్రొడక్షన్ వల్ల, ఎక్స్ట్రా డెకరేషన్స్ లేకుండా, ఫ్యాన్సీ ప్యాకేజింగ్ లేకుండా తయారు చేయడం వల్ల నిర్మా అంత తక్కువ ప్రైస్కి అవైలబుల్గా ఉండేది. నిర్మా యొక్క టార్గెట్ ఇండియాలోని మిడిల్ క్లాస్ కస్టమర్స్. 1969లో నిర్మా లాంచ్తోనే మార్కెట్ మొత్తాన్ని కుదిపేసింది. ఆల్మోస్ట్ హాఫ్ కంటే తక్కువ ప్రైస్ ఉండడంతో ఇండియన్ మిడిల్ క్లాస్ కస్టమర్స్ చాలామంది సర్ఫ్ నుండి నిర్మాకి షిఫ్ట్ అయిపోయారు. జస్ట్ కొన్నేళ్లలోనే నిర్మా డిటర్జెంట్ మార్కెట్లో ఏకంగా 60% షేర్ని ఆక్యుపై చేసేసింది. దీంతో డిటర్జెంట్ మార్కెట్లో హిందుస్థాన్ లివర్ లిమిటెడ్ యొక్క మొనోపొలీ ఎండ్ అయింది. సేల్స్ దారుణంగా పడిపోయాయి. నిర్మా యొక్క మార్కెటింగ్ దెబ్బకి హిందుస్థాన్ లివర్ లిమిటెడ్ దగ్గర సమాధానం కూడా లేదు. నిర్మాకి పోటీగా చీప్ ప్రోడక్ట్ వర్సెస్ క్వాలిటీ ప్రోడక్ట్ అనే క్వాలిటీ క్యాంపెయిన్ని కూడా స్టార్ట్ చేసింది లివర్ కంపెనీ. బట్ ఇవేవి వర్కౌట్ కాలేదు. ఇంత ప్రచారం చేసిన కస్టమర్స్ సర్ఫ్ని ఓవర్ ప్రైస్గా చూసారే కానీ నిర్మాని తక్కువ క్వాలిటీగా చూడలేదు. దీంతో చేసేదేమి లేక మార్కెట్లో మళ్ళీ నిలదొక్కుకోవడానికి హిందుస్థాన్ లివర్ లిమిటెడ్ వీల్ అనే కొత్త బ్రాండ్ని లాంచ్ చేసింది. ఈ డిటర్జెంట్ బ్రాండ్ నిర్మాకి పోటీగా. ఇది లో కాస్ట్తో అలాగే నిర్మాణంలో లేని కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్తో లాంచ్ అయింది. దీంతో వీల్ కూడా ఇండియన్ మిడిల్ క్లాస్ కస్టమర్స్కి నచ్చింది. అదే టైంలో నిర్మా వేరే సెక్టార్స్కి ఎక్స్పాండ్ అవడానికి ట్రై చేస్తుంటే గడి లాంటి మరికొన్ని లో కాస్ట్ బ్రాండ్స్ లాంచ్ అయ్యాయి. వీల్ అలాగే గడి లాంచ్ దెబ్బకి నిర్మా సేల్స్ మళ్ళీ పడిపోయాయి. అదే టైంలో హిందుస్థాన్ లివర్ లిమిటెడ్లో టాటా ఆయిల్ మిల్స్ కంపెనీ మెర్జ్ అయింది. అప్పటికే టాటా ఆయిల్ మిల్స్ కింద చాలా డిటర్జెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో దీనివల్ల హిందుస్థాన్ లివర్ లిమిటెడ్ మళ్ళీ డిటర్జెంట్ మార్కెట్లో 40% షేర్ రికవర్ చేసుకుంది. 1970లలో హిందుస్థాన్ లివర్ లిమిటెడ్కి మరో అతిపెద్ద సమస్య వచ్చింది. అదే ఇండియన్ గవర్నమెంట్ పెట్టిన ఒక రూల్. ఇండియన్ గవర్నమెంట్ ఈ కంపెనీలో పేరెంట్ ఓనర్షిప్ని జస్ట్ 40%కే తగ్గించేయాలని రూల్ పెట్టింది. ఆ టైంకి హిందుస్థాన్ కంపెనీలో పేరెంట్ కంపెనీ అయిన యూనిలివర్ లిమిటెడ్ యొక్క షేర్ 50% కంటే ఎక్కువ ఉండేది. షేర్ 50% కంటే ఎక్కువ ఉంటేనే యూనిలివర్ లిమిటెడ్ అనుకున్నట్లు హిందుస్థాన్ లివర్ లిమిటెడ్ కంపెనీ నడుస్తుంది. ఈ రూల్ వల్ల ఆ టైంలో చాలా ఫారిన్ కంపెనీస్ ఇండియా వదిలేసి వెళ్ళిపోయాయి. బట్ యూనిలివర్ యొక్క కోర్ బిజినెస్ అంతా ఇండియాలోనే ఉంటుంది. బట్ అలానే యూనిలివర్ షేర్ని 40%కి తగ్గించుకోవడానికి ఒప్పుకోలేదు. చివరికి గవర్నమెంట్ అలాగే కంపెనీ మధ్య చాలా మీటింగ్స్ తర్వాత ఇండియన్ గవర్నమెంట్ యూనిలివర్కి 51% షేర్ ఉండడానికి ఒప్పుకుంది. సో మిగతా షేర్ ఇండియన్ ఇన్వెస్టర్స్కి వచ్చేసింది. అప్పటి నుండి మెజారిటీ షేర్ యూనిలివర్కే ఉన్న మేనేజ్మెంట్లో 90% ఇండియన్స్కి అవకాశం ఇచ్చారు. అలాగే యూనిలివర్ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేసి వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ చేయడం కూడా మొదలుపెట్టింది. ఆ తర్వాత 1990లో ఎకనామిక్ లిబరలైజేషన్ వల్ల హిందుస్థాన్ కంపెనీ మరిన్ని రంగాల్లోకి ఎక్స్పాండ్ అయింది. 1984లో బ్రూక్ బాండ్ని అక్వైర్ చేసి తాజ్ మహల్, రెడ్ లేబుల్ లాంటి బ్రాండ్స్తో టీ మార్కెట్లో కూడా ఎంటర్ అయింది. ఆ తర్వాత లిప్టన్ని కూడా ఎక్వైర్ చేసింది. అప్పటికే ఇండియాలో కూడా లాంచ్ అయ్యి ఫేమస్ అయిన పాయింట్స్ని 1986లో హిందుస్థాన్ కంపెనీ ఎక్వైర్ చేసింది. వీటితో పాటు చాలా ఫుడ్ బ్రాండ్స్ని కూడా ఎక్వైర్ చేసింది. కిసాన్, క్వాలిటీ వాల్స్, బ్రూ, నార్ లాంటి బ్రాండ్స్ని ఎక్వైర్ చేసింది. 2000లో మోడర్న్ ఫుడ్స్ని కూడా ఎక్వైర్ చేసింది. అలా ఇయర్ 2000 వచ్చేసరికి హిందుస్థాన్ కంపెనీ యొక్క యాన్యువల్ టర్నోవర్ సుమారు 10,000 కోట్లు. అలాగే ఆ ఇయర్ కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ సుమారు 60,000 కోట్లు. ఫుడ్ బ్రాండ్స్ని ఎక్వైర్ చేయడంతో హిందుస్థాన్ లివర్ కంపెనీ FMCGలో కూడా ఒక జైంట్ కంపెనీ అయింది. డిటర్జెంట్ మార్కెట్లో, సోప్ మార్కెట్లో ఎన్నో బ్రాండ్స్ వచ్చినా కానీ హిందుస్థాన్ కంపెనీ ఎక్స్పాన్షన్స్ ద్వారా, ఎక్విజిషన్స్ ద్వారా కాంపిటీషన్ని ఎదుర్కొంది. దీంతో పర్సనల్ కేర్, హోమ్ కేర్ సెక్టార్స్లో హిందుస్థాన్ లివర్ లిమిటెడ్ స్ట్రాంగ్ పొజిషన్లోకి వెళ్ళిపోయింది. బట్ అదే టైంలో మరొక సమస్య కూడా వచ్చింది. 2000స్లో రీటైల్ బూమ్ వల్ల, అర్బనైజేషన్ వల్ల, కార్పొరేట్ బూమ్ వల్ల, మల్టీనేషనల్ కంపెనీస్ రైజ్ వల్ల, సూపర్ మార్కెట్స్, మాల్స్ లాంచ్ వల్ల కస్టమర్ షిఫ్ట్ జరిగింది. అప్పటిదాకా ఉన్న ప్రొడక్ట్స్ కాకుండా కార్స్, కంప్యూటర్స్, మొబైల్స్ లాంటి ప్రొడక్ట్స్ కూడా మిడిల్ క్లాస్ కస్టమర్స్కి సైతం అందుబాటులోకి వచ్చేసాయి. పబ్లిక్ షాపింగ్ కంటే షాపింగ్ ఎక్స్పీరియన్స్కి ఎక్కువ వాల్యూ ఇవ్వడం మొదలుపెట్టారు. షాపింగ్ చేసే పద్ధతే మారిపోయింది. దీంతో చాలా కంపెనీస్ అలర్ట్ అయ్యాయి. చాలా కంపెనీస్ దుకాణాలు ఎత్తేసాయి. హిందుస్థాన్ కంపెనీ కూడా వెంటనే అలర్ట్ అయ్యి చాలా చేంజెస్ చేసింది. మొదటిగా బ్రాండ్ సబ్స్టిట్యూట్స్ అన్నింటినీ తగ్గించేశారు. దాదాపు 110 బ్రాండ్స్ని 35 బ్రాండ్స్కి కుదించారు. ప్రొడక్ట్స్కి కొత్త కొత్త వేరియంట్స్ యాడ్ చేశారు. అన్ని ప్రొడక్ట్స్ని రీమోడల్ చేసి రీలాంచ్ చేశారు. సర్ఫ్ కాస్త సర్ఫ్ ఎక్సెల్ అయింది. సర్ఫ్ ఎక్సెల్ని దాగ్ అచ్చేహై లాంటి మార్కెటింగ్ కాన్సెప్ట్స్తో తీసుకొచ్చారు. అలాగే మార్కెటింగ్లో కూడా స్టోరీ టెల్లింగ్, ఎమోషనల్ మార్కెటింగ్ని తీసుకొచ్చారు. వీటన్నిటికంటే ముఖ్యంగా కంపెనీ పేరును 2007లో హిందుస్థాన్ లివర్ లిమిటెడ్ నుండి హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్కి మార్చారు. అలా రీలాంచ్ తర్వాత HUL మరింత గ్రో అయింది. మరిన్ని బ్రాండ్స్ లాంచ్ అయ్యాయి. మరిన్ని ప్రొడక్ట్స్ లాంచ్ అయ్యాయి. సేల్స్ బాగా పెరిగాయి. ప్రస్తుతం పర్సనల్ కేర్, హోమ్ కేర్, బ్యూటీ, FMCG, రిఫ్రెష్మెంట్ ఇలా ఎన్నో మార్కెట్స్లో దాదాపు 50 బ్రాండ్స్ ఉన్నాయి. 2025 కల్లా హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ కంపెనీ మార్కెట్ క్యాప్లో ఇండియాలో టాప్ 10 కంపెనీస్లో 8th ప్లేస్లో ఉంది.
ప్రస్తుతం హెచ్యుఎల్ మార్కెట్ క్యాప్ దాదాపు 6,00,000 కోట్లు. ప్రస్తుతం ఈ కంపెనీ యాన్యువల్ టర్నోవర్ సుమారు 60,000 కోట్ల రూపాయలు. ప్రతి సంవత్సరం హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ కంపెనీ దాదాపు 8,000 కోట్ల యూనిట్స్ ప్రొడక్ట్స్ సేల్ చేస్తుంది. యూనిలివర్ సక్సెస్లో కీలకమైనవి యాక్విజిషన్స్, అలాగే లోకల్ మైండ్ సెట్. సో అలా ఇంగ్లాండ్లో ఒక చిన్న సోప్తో స్టార్ట్ అయిన జర్నీ ఇవాళ ఇండియాలో 90% ఇళ్లలో హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ ప్రోడక్ట్స్ ఉండే లెవెల్కి చేరింది. ఇదే హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ యొక్క స్టోరీ. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం మరొక ఇంట్రెస్టింగ్ కేస్ స్టడీతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.